కొందరికి మెయిల్స్ కూడా వస్తుంటాయి. ఆ మెయిల్స్లో ఏంటంటే మీరు పోర్నోగ్రఫీ చూశారు, లేదంటే మీరు చైల్డ్ సెక్సువల్ అబ్యూజివ్ మెటీరియల్ను మీరు సర్ఫ్ చేయడం జరిగింది అని చెప్పేసి మీ మీద అరెస్ట్ వారెంట్ సిబిఐ వాళ్ళు ఇష్యూ చేశారని చెప్పేసి ఆన్లైన్లోనే మనకు కొన్ని డాక్టర్ డాక్యుమెంట్స్ కానీ కొన్ని అటువంటి చూపెట్టి భయపెట్టిస్తుంటారు. మనకు అసలు వాళ్ళు ఈవెన్ టైం కూడా ఇవ్వరు. తద్వారా మనము తొందరలో హైబత్తులో ఏం చేస్తాం అంటే వాళ్ళు ఏది చెప్తే అది చేసేసి మన డీటెయిల్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇంక్లూడింగ్ మన ఓటీపీస్ కూడా వస్తే ఇవ్వడం వల్ల దానివల్ల కొన్ని లక్షలు కూడా పోగొట్టుకున్న సందర్భాలు మనం రీసెంట్గా మన కమిషనరేట్లో కావచ్చు బయట కూడా చూడడం జరుగుతుంది. సో వీటన్నిటికి కూడా మెయిన్ ప్రివెన్షన్. తర్వాత ఏదైనా కానీ కూడా అన్నెసరీ లింక్స్ను మనము ఓపెన్ చేయొద్దు. తర్వాత దానికి అసలు రెస్పాండే కావద్దు. పోలీసులు కానీ తర్వాత ఇంకెవరైనా ఎవరున్నా కానీ కూడా వాళ్ళు డైరెక్ట్ మీకు మీ ఇంటికైనా వస్తారు, అట్లా చేస్తారు. కానీ ఈమెయిల్లో కానీ లేదంటే మీ ఓటీపీలు ఇవ్వమని ఏ ఆర్గనైజేషన్ కానీ ఏ పోలీసు ఎవరు కూడా బ్యాంక్స్ వాళ్ళు కూడా ఎవరు కూడా అడగరు. సో వీటన్నిటిని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని అలర్ట్ ఉంటే చాలా సైబర్ వాటిని నివారించవచ్చు.